ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. సో ప్రీవియస్ లో అడిగినటువంటి గ్రూప్ డి జిఎస్జీ బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది 28th వీడియో. అండ్ మిగతా వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లోనే అక్కడ చూడొచ్చు. ఫిజిక్స్ లెక్కలకు సంబంధించిన వీడియోస్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లోనే అక్కడ నుంచి చూడండి. అండ్ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 160 రూపాయలు ఉండడం జరుగుతుంది. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఇచ్చాను, ఆ ఫ్రీ టెస్ట్ అయితే రాయండి. అక్కడ ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో మీకు 200+ హిస్టరీ బిట్స్ పీడిఎఫ్ కూడా ఫ్రీగా ఇచ్చాను, అవి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెస్ట్ నచ్చినట్లయితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ప్రీవియస్ గ్రూప్ డి పేపర్స్ ఆధారంగా అదే ప్యాటర్న్ లో మీకు ఈ పేపర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది, హై క్వాలిటీ క్వశ్చన్స్ తో. అండ్ అదే విధంగా ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి 15 టెస్ట్లతో పాటుగా 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, 2000 ప్రీవియస్ జిఎస్జీ బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది. దాంతో పాటుగా 130+ ఫిజిక్స్ న్యూమరికల్స్ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అవి కూడా మీరు తీసుకోవచ్చు టెస్ట్ సిరీస్ తో పాటు. డౌట్ ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయగలరు టెస్ట్ సిరీస్ గురించి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లో సింపుల్ ఫస్ట్ ఉండడం జరుగుతుంది బయాలజీలో. ఓకేనా, బయాలజీలో బుక్ లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. మీకు బుక్ కూడా చెప్తున్నా, 7th లేదా 8th అని ఒకసారి చూడడానికి ఏమైంది చూడండి. నెక్స్ట్, డాష్ జీవులు మనకు చాలా తక్కువగా వృద్ధి చెందినటువంటి పిల్లలకు జన్మనిస్తాయి. గబ్బిలాలు, కంగారులు, ఎలుకలు, పిల్లులు అని ఇచ్చాడు. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎలుకలు చాలా తక్కువ వృద్ధి చెందినటువంటి పిల్లలకు జన్మనిస్తాయని అనుకుంటారు. కాదు, రైట్ ఆన్సర్ వచ్చేసి కంగారులు తక్కువ వృద్ధి చెందినటువంటి పిల్లలకు జన్మనిస్తాయి. అందుకనే అక్కడ కడుపు దగ్గర ఉన్నటువంటి సంచి లాంటి నిర్మాణంలో వాటిని కొంతకాలం పాటు పెంచిన తర్వాత బయటికి తీయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, రైట్ ఆన్సర్ అయితే కంగారులే, ఎలుకలు కాదు. చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి జనతా పార్టీ. సో ఈ రోజు మీకు వర్క్ ఏంటంటే, మీకు టైం ఉన్నప్పుడు ఏం చేయండి అంటే రాష్ట్రపతి అనేటువంటి టాపిక్ తీయండి. పాలిటీలో రాష్ట్రపతి అనేటువంటి టాపిక్ తీసి రాష్ట్రపతి యొక్క అధికారాలు ఉంటాయి. ఒకటి అత్యవసర పరిస్థితులు అనేటువంటి అధికారాలలో మీకు 3 ఉంటాయి. ఒకటి కేంద్ర అత్యవసర పరిస్థితి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, ఓకే, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి అని ఉంటుంది. ఓకేనా, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి. 352, 356, 360 ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆర్టికల్లలో జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారంటే 3 సార్లు విధించారు, 4 దఫాలుగా. సో ఎప్పుడెప్పుడు విధించారు అంటే ఒకటి ఇండియో పాకిస్తాన్ వారప్పుడు, ఒకటి ఇండియో చైనా వారప్పుడు, అండ్ ఇంకొకటి దేశంలో కొన్ని అల్లర్ల వల్ల ఇంకొకసారి విధించడం జరిగింది అనమాట. మొత్తం 4 దఫాలుగా వస్తుంది అనమాట. ఏ సంవత్సరంలో విధించారో, అప్పుడు మనకు ప్రధానమంత్రి ఎవరున్నారు, రాష్ట్రపతి ఎవరున్నారు, ఇదంతా కూడా మీరు కవర్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్ ఏది వచ్చినా కూడా మీకు క్లారిటీగా రావడం జరుగుతుంది. ఇది నేను చెప్పిన మీకు రిలేటెడ్ అంశం ఎక్కడ చదవాలని. సో మీరు మిగతా టైం కేటాయించి చదువుకోండి. ఓకేనా, గ్యారంటీ వచ్చే ఏరియాస్ మాత్రం వదలకండి. ఓకే, నెక్స్ట్, ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేయడం కొరకు ఈ క్రింది లోహాలలో ఏది ఉపయోగించబడుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి తామ్రము అంటే తెలుగులో రాగి. ఓకేనా, అచ్చ తెలుగులో తామ్రం అంటాము, మనము యాక్చువల్ గా అయితే రాగి అని పిలుస్తాం ప్రజెంట్ అయితే. సో ఈ రాగిని ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేయడం కొరకు ఉపయోగిస్తారు. సీసం కానీ, మెగ్నీషియం కానీ, సిల్వర్ కానీ మనము ఎలక్ట్రిక్ వైర్లలో ఉపయోగించాం అనమాట. సో ఇక్కడ మీకు ఈ పాయింట్ అంటే ఈ క్వశ్చన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈజీ బిట్ అయినప్పటికీ మీకు ఒకవేళ ఆప్షన్ అనేటువంటి తెలుగులో క్వశ్చన్ అర్థం కాలేదనుకోండి, ఎంబడి అక్కడ ఆప్షన్ ఉంటుంది, షిఫ్టింగ్ ఆప్షన్. ఇంగ్లీష్ లో మార్చుకొని ఆప్షన్లు చూసుకోండి, అప్పుడు మీకు టైం కిల్ కాకుండా ఆన్సర్ ఈజీగా చేస్తారు. ఓకేనా, ఇలాంటి ఈజీ బిట్లను మిస్టేక్ చేయకండి. తామ్రం అని ఎందుకు ఇచ్చారంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి టైం కిల్ చేసి తామ్రం అంటే ఏదో అనుకోవడం కొరకు అలా ఇచ్చాడనమాట. ఓకేనా, నెక్స్ట్, దచ్చిగం జాతీయ ఉద్యానవనం ఎక్కడుంది. దచ్చిగం అనేటువంటి నేషనల్ పార్క్ ఎక్కడుందని అడిగారు. ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన నేషనల్ పార్క్ రోజు ఒకటి నేర్చుకుంటే, మీరు ఒబీడియంట్ గా నేర్చుకుంటే అంటే క్రమశిక్షణగా నేర్చుకుంటే ఎగ్జామ్ వరకు మీకు అన్ని నేషనల్ పార్క్స్ వస్తాయి. మీరు రోజు ఒక నేషనల్ పార్క్ నేర్చుకోలేము అనుకుంటే మాత్రం కష్టం అవుతుంది. దచ్చిగం నేషనల్ పార్క్ ఈ రోజు గుర్తుపెట్టుకున్నారు కదా, రేపు ఇంకొక నేషనల్ పార్క్ చూడండి, ఎల్లుండి ఇంకొక నేషనల్ పార్క్. అంటే మీరు నేషనల్ పార్క్ నేర్చుకునేటప్పుడు ఎలా అంటే ఈ రోజు నేషనల్ పార్క్ నేర్చుకొని రేపు ఇంకో నేషనల్ పార్క్ నేర్చుకునేటప్పుడు ఈ రెండింటిని కలిసి చదవండి, ఎల్లుండి నేర్చుకున్నప్పుడు ఈ 3టిని కలిసి చదవండి. అలా చదివితే రివిజన్ లో మీకు ఎక్కువ గుర్తుండిపోతుంది అనమాట. ఓకేనా, జస్ట్ సజెషన్ వాళ్ళు తీసుకోండి. నెక్స్ట్, ద సెకండ్ అండ్ థర్డ్ పీరియడిక్ కంటైన్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ అని అడిగాడు. 2వ మరియు 3వ పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి ఇవి. సో వీటిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఎన్ని మూలకాలు ఉంటాయని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 8 మూలకాలు ఉంటాయి. ఇక్కడ పీరియాడిక్ టేబుల్ పైన నేను 3 వీడియోలు చేశాను, చూడని వాళ్ళు ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ గా నేను చెప్పాను పీరియాడిక్ టేబుల్ పైన ప్రతి బిట్ కూడా, అన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ లో అడిగిన ప్రతి బిట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలలో. అండ్ వీలైన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 10th క్లాస్ లో మీకు పీరియాడిక్ టేబుల్ క్లాస్ ఉంటుంది. 10th క్లాస్ ఎన్సీఆర్టీ అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎస్సీఆర్టీ అయితే
పీరియాడిక్ టేబుల్ లేదా మూలకాల వర్గీకరణ అని ఉంటుంది 10th క్లాస్ మీకు దగ్గర ఉన్నటువంటి స్కూల్ బుక్స్ లో చూస్తే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాం అంటే అన్నిసార్లు అడిగారు బిట్టు, గ్యారంటీ వచ్చే ఏరియా, ఎందుకు వదిలిపెట్టుకుంటారు, మార్కు వదలకండి. ఓకే, సో దీని గురించి మాట్లాడితే, క్వశ్చన్ గురించి మాట్లాడితే, పీరియాడిక్ టేబుల్లో ఈ యొక్క అడ్డు వరుసలను మనం ఏమంటామంటే, ఈ విధంగా అడ్డుగా ఉండేటువంటి వాటిని ఏమంటామంటే పీరియడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. పీరియాడిక్ టేబుల్లో ఇక్కడ అడ్డుగా ఉండే వాటిని పీరియడ్స్ అంటాము, ఈ విధంగా నిలువుగా ఉండేటువంటి వాటిని మనము గ్రూప్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ గ్రూప్స్ లో పీరియడ్స్ అయితే మనకి 7 ఉంటాయి, గ్రూప్స్ అయితే 18 ఉండడం జరుగుతుంది. దీంట్లో మొదటి పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. రెండవ పీరియడ్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 8 ఉంటాయి. మూడవ పీరియడ్ లో ఎన్ని ఉంటాయంటే మనకి 8 ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే 8 మూలకాలు ఉంటాయి. మొదటి పీరియడ్ లో ఎన్ని ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏముంటది, హైడ్రోజన్, హీలియం ఉంటుంది. రెండో దాంట్లో ఏముంటది, మనకు హీలియం తర్వాత ఏమేమి వస్తాయో అవన్నీ 8 వరకు కౌంట్ చేయండి. తర్వాత ఏముంటుంది, 10 వరకు ఉంటాయి అనమాట. నెక్స్ట్ తర్వాత 11, 12, 13 అట్లా 18 వరకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పీరియాడిక్ టేబుల్ దీనికి రిలేటెడ్ ఏం అడిగాడంటే, పీరియాడిక్ టేబుల్లో మనకు లాంథనైడ్స్ అనేటువంటివి ఏ పీరియడ్ లో ఉంటాయి, ఆక్టనైడ్స్ అనేటువంటివి ఏ పీరియడ్ లో ఉంటాయి, ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి గ్రూప్ మూలకాలను ఏమంటాం మనము, మొదటి గ్రూప్ ని క్షార లోహాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఆల్కాలి మెటల్స్ అని పిలవడం జరుగుతుంది. సెకండ్ గ్రూప్ ని ఏమంటాము, ఆల్కాలి ఎర్త్ మెటల్స్, క్షార మృత్తిక లోహాలని పిలుస్తాం. సెకండ్ గ్రూప్ ని, పీరియడ్స్ ని కాదు, గ్రూప్ ని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ గ్రూప్ ని అయితే క్షార లోహాలు, సెకండ్ గ్రూప్ ని అయితే క్షార మృత్తిక లోహాలు. ఇంగ్లీష్ లో అయితే ఫస్ట్ గ్రూప్ ని ఆల్కాలి మెటల్స్, సెకండ్ గ్రూప్ ని అయితే ఆల్కాలి ఎర్త్ మెటల్స్ అని పిలుస్తాం అనమాట. అదేవిధంగా 18th గ్రూప్ ని ఏమంటారు స్థిర వాయువులు లేదా జడ వాయువులు, లేదంటే ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్, లేదా మనం ఏమని పిలుస్తాం వాటిని ఏమంటారు స్టేబుల్ గ్యాసెస్ అని కూడా మనము పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా అడిగారు. క్లాస్ అయితే చూడండి, 3 వీడియోస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. నెక్స్ట్, న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ యొక్క ముఖ్య సంపాదకుడు ఎవరు? ఈ క్వశ్చన్ మీరు ప్రీవియస్ పేపర్ నుంచే తీసినటువంటి స్క్రీన్ షాటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి అర్నబ్ గోస్వామి. ఈయన రీసెంట్ గా కూడా మీకు న్యూస్ లో అందుబాటులో ఉన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో కూడా కంగనా రనౌత్, అర్నబ్ గోస్వామి ఎక్కువ రిపబ్లిక్ టీవీ ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, రమేష్ కుమార్ అనేటువంటి ఒక పాత్రికేయుడు ఈ క్రింది వార్తా ఛానల్లో దేంతో సంబంధం కలిగి ఉన్నాడని అడిగారు ప్రీవియస్ లో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఎన్డీటీవీ. ఇది ప్రీవియస్ బిట్టే, 101%. మీరు నా మీద నమ్మకం అయితే ఉంచండి. నెక్స్ట్, భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత? ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఆన్సర్ గుర్తుండాలి ఎవరైతే ప్రీవియస్ చూస్తున్నారో. రైట్ ఆన్సర్ ఎంత, 6 × 10⁻24 kg. ఇదే బిట్టు ఇప్పటికీ 20 టైమ్స్ చెప్పింట, అయినా మీరు గుర్తు పెట్టుకోకపోతే ఇంకా కష్టం అవుతుంది. చాలా ఇంపార్టెంట్, రిపీట్ అయితే అవుతుంది కంపల్సరీ. భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత, 6 × 10⁻24 kg. నెక్స్ట్, దయానంద సరస్వతి స్థాపించినటువంటి మిషన్ ఏది అని అడిగారు. దయానంద సరస్వతి గారు స్థాపించినటువంటి మిషన్ ఏది అంటే ఆర్య సమాజ్. నేను ఎవరైతే 50 గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళకి బిట్ ఆల్రెడీ తగిలి ఉంటుంది. ఏం చేశాను, కొన్ని సైజు ప్రార్థన సమాజ్ కానీ, ఆర్య సమాజ్ కానీ, బ్రహ్మ సమాజ్ అని ఇచ్చి, ఇంకో పక్క దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్ అండ్ అదేవిధంగా మిగతా వాళ్ళ పేర్లు ఇచ్చి జతపరచమని అడిగాను. ఎవరైతే 50 గ్రాండ్ టెస్ట్ తీసుకోలేదో తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. ఇవే మోడల్ బిట్స్ నేనైతే ఇవ్వడం జరిగింది. ఈ క్రింది జంతువులలో వెచ్చని రక్తం కలిగినటువంటిది ఏది అని అడిగారు. ఉష్ణ రక్త జీవి ఏది అని అడిగారు. సో కప్పన, ముసలి, పావురం, చేపలని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి పావురం అనేటువంటిది ఉష్ణ రక్త జీవి. సో పక్షులన్నీ ఏవైతే ఉన్నాయో పక్షులన్నీ కూడా ఉష్ణ రక్త జీవులు అనేటువంటి పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇంకా పావురం ఇచ్చినా, గద్ద ఇచ్చినా, మీకు ఇంకా ఏదైనా ఎగిరే పక్షి పేరిస్తే అది ఆటోమేటిక్గా ఉష్ణ రక్త జీవి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పక్షులన్నీ కూడా ఉష్ణ రక్త జీవులు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ క్రింది దేశాలలో ఏ దేశము ఆస్కార్ అవార్డ్స్ ఇస్తుంది అని అడిగారు. ఏ దేశం ఇస్తుంది, యుఎస్ఏ, అమెరికా. సో ఈ పాయింట్ ఇక్కడే వదలకుండా ఈ 2020లో ఆస్కార్ అవార్డ్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ డైరెక్టర్ కి ఇచ్చారు, ఏ మూవీకి వచ్చింది. సో మూవీ ఏ దానికి వచ్చింది, పారాసైట్ కి వచ్చింది కదా. పారాసైట్ డైరెక్టర్ ఎవరు, బాంగ్ జూన్ హో. మూవీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎవరికి వచ్చింది, జోక్నిక్ ఫీనిక్స్ రావడం జరిగింది. ఏ మూవీకి రావడం జరిగింది, జోకర్ మూవీకి రావడం జరిగింది. అండ్ బెస్ట్ యానిమేటెడ్ మూవీ ఏది వచ్చింది, బెస్ట్ విఎఫ్ఎక్స్ ఏది వచ్చింది, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ దేనికి వచ్చింది, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ గ్రూప్ మూలకాలకు ఒక సంపూర్ణ బాహ్యకర్పరం ఉంటుంది. సంపూర్ణ బాహ్యకర్పరం ఉండేటువంటి గ్రూప్ ఏది అంటే మనకు 18వ గ్రూప్. ఈ 18వ గ్రూప్ ని ఏమంటాము చెప్పాను కదా ఇంతకుముందుకి, నోబెల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్, జడవాయువులు, స్థిర వాయువులు. ఓకేనా, సో దీంట్లోనే బాహ్యకర్పరం పూర్తిగా నిండి ఉండడం జరుగుతుంది అనమాట. అందుకని ఇవి ఎక్కువ స్టేబుల్ గా ఉండి వేటితో కూడా రియాక్ట్ కావు. సో 18వ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి మనకు, హీలియం, నియాన్, జినాన్, ఆర్గాన్, క్రిప్టాన్, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో హీలియం, నియాన్, ఓకే, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్, ఇవన్నీ కూడా మూలకాలు. ఇంతకుముందుకు ఏం అడిగాడంటే ఇదే 18th గ్రూప్ గురించి మాట్లాడుకుంటూ మొదటి పీరియడ్ లో ఉండేటువంటి జడవాయువు ఏది, లేదా మొదటి పీరియడ్ లో ఉండేటువంటి మనకు ఈ యొక్క
నోబెల్ గ్యాస్ ఏదని అడిగాడు. సో మొదటి గ్రూప్ లో ఏది ఉంటుంది? హీలియం. సెకండ్ గ్రూప్ లో ఏముంటుంది? నియాన్. థర్డ్ దాంట్లో ఏముంటుంది? ఆర్గాన్. ఈ విధంగా కూడా మనకి ఎగ్జామ్ లో అయితే అడిగారు. కాబట్టి ఎలా అడిగినా చెప్పడానికి రెడీ ఉండాలి ఈ పేర్లు వచ్చి. నెక్స్ట్, ఏ రెండు దేశాల మధ్య 100 సంవత్సరాల యుద్ధం జరిగింది? 100 years వార్ అనేటువంటిది ఏ దేశాల మధ్య జరిగింది? ఏ దేశాల మధ్య అంటే ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. ఇలాంటి బిట్స్ మీకు కొన్నిసార్లు బుక్స్ లో లభించవు కాబట్టి నోట్ డౌన్ చేసుకోవడం ఉత్తమము. అండ్ ఈ రోజు వర్క్ ఏంటంటే మీకు టైం ఉన్నప్పుడు, ఈ రోజనే కాదు నోట్ డౌన్ చేసుకోండి, మీకు టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం అందరికీ గుర్తుంది, ఒకసారి దాన్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత కర్ణాటక యుద్ధాలు ఇంపార్టెంట్, మైసూర్ యుద్ధాలు ఏవైతున్నాయో ఆ యుద్ధాలు చూసుకోండి. దాంతో పాటు ఇండియాలోకి ముస్లింలు పాలన దండయాత్ర జరుగుతుంది కదా, అప్పుడు కొన్ని యుద్ధాలు జరుగుతాయి అనమాట. గోగ్రి యుద్ధము, చందేరి యుద్ధము, కన్వా యుద్ధము ఇలాంటివి జరుగుతాయి. ఆ యుద్ధాలు ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్లు కొన్ని రాజ్యాలపైన యుద్ధాలు చేస్తారు, ఆ యుద్ధాలు ఇంపార్టెంట్. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర వచ్చేటప్పుడు కొన్ని దేశాలతో, అంటే మన దేశంలోకి వచ్చిన తర్వాత కొన్ని రాజ్యాల మధ్య ఇంటర్రిలేటెడ్ ఏర్పడి ఇంకో దేశాన్ని అంటే ఇంకో రాజ్యాన్ని పడగొడతాయి అనమాట. అలా ఎవరితో ఒప్పందం చేసుకున్నారు ఇలాంటి వాటిని కూడా ప్రీవియస్ లో అడిగారు. ఇవన్నీ ఒకసారి టైం ఉన్నప్పుడు చూడండి, రిక్వెస్ట్. నెక్స్ట్, క్రింది క్రీడలలో సత్యవర్త్ కడియాన్ ఏ ఆటకు సంబంధించిన వాడు? సత్యవర్త్ కడియాన్ ఏ ఆటకు సంబంధించిన వాడు అంటే రెజ్లింగ్. ఈ బిట్ మీకు ఇంత ఇంపార్టెంట్ కాకపోయినా నేను చెప్పే పాయింట్ ఇంపార్టెంట్. మీరు రోజు న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ అయితే నేర్చుకోండి. నేర్చుకుంటే రోజు స్పోర్ట్స్ పేపర్ చదవండి, ఎందుకంటే మనకి ఇంట్రెస్టే కదా ఐపీఎల్ అంటే. సో స్పోర్ట్స్ పేపర్ చదివేటప్పుడు ఐపీఎల్ ఒకటే కాకుండా మిగతాయి కూడా చూడండి. మిగతాయి చూసేటప్పుడు అక్కడ కొత్త కొత్త ప్లేయర్ల పేరు కనబడుతుంది, ఆ ప్లేయర్ పేరు అక్కడ అతను ఏ ఆటకు సంబంధించిన వాడు అనేటువంటిది ఒక నోట్స్ లో రాసుకోండి. ఎగ్జామ్ వరకు మీకు మస్తు ప్లేయర్లు వస్తారు. అండ్ అదేవిధంగా ఒకవేళ అడిగితే మాత్రం బిట్ మీరు మాత్రమే చేయగలుగుతారు, ఒకవేళ మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్, వీటిలో భారతదేశ పార్లమెంట్ యొక్క ఎగువ సభ అని దేని పిలుస్తారు? ఎగువ సభ అని దేని పిలుస్తారు? రాజ్యసభను మనము పిలవడం జరుగుతుంది, సింపుల్ బిట్టే. నెక్స్ట్, పర్వత కేంద్రాల యువరాణిగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ కొడైకనల్. కొడైకనల్ పర్వత కేంద్రాల యువరాణి. ఓకేనా, కొడైకనల్. ఫలదీకరణం చెందినటువంటి అండము జీవాణువులలో ఎక్కడ అమర్చబడుతుంది అని అడిగారు. ఎక్కడ అమర్చబడుతుంది? గర్భాశయంలో అమర్చబడుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఫలదీకరణం ఎక్కడ చెందుతుంది అని అడిగితే మాత్రం ఫాలోపియన్ ట్యూబ్. ఓకేనా, ఫాలోపియన్ నాళంలో మనకు ఫలదీకరణం చెందుతుంది అనమాట. కానీ ఫలదీకరణం చెందిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది? గర్భాశయానికి వెళ్తుంది. సార్ ప్రీవియస్ ఎగ్జామ్ లో మిమ్మల్ని ఈ బిట్ అడిగాడు అనమాట, ఫలదీకరణం ఎక్కడ చెందుతుంది అని చెప్పేసి గర్భాశయం ఫస్ట్ ఆప్షన్ ఇస్తే చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. ఎక్కడంటే ఫాలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది. ప్రత్యుత్పత్తి అనే టాపిక్ ని చదవండి. నెక్స్ట్, కాంతి సంవత్సరం అనేటువంటిది దేనికి ప్రమాణం? శైలిని కొలవడానికి ఉపయోగిస్తారా, సమయాన్ని కొలవడానికి ఉపయోగిస్తారా, ద్రవ్యరాశి కొలవడానికి ఉపయోగిస్తారా, పొడవును కొలవడానికి ఉపయోగిస్తారని అడిగాడు. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే పొడవు. చాలా మంది సమయాన్ని కొలవడానికి అనుకుంటారు, కాంతి సంవత్సరం అంటే సమయం అనుకుంటారు, కానీ కాదు. కాంతి సంవత్సరం అనేటువంటిది పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఏ పొడవును? 2 గ్రహాల మధ్య కానీ లేదంటే కొన్ని స్టార్స్ మధ్య ఉండేటువంటి పొడవును కొలవడం కొరకు ఈ యొక్క కాంతి సంవత్సరం అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో కాంతి సంవత్సరం విలువ ఎంత అనేటువంటిది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కాంతి సంవత్సరంతో పాటు ఇంకా 2 ఉంటాయి అక్కడ. కాంతి సంవత్సరంతో పాటు ఆస్ట్రనామికల్ యూనిట్ అని ఉంటుంది, ఆస్ట్రనామికల్ యూనిట్ అన్న పారాసెక్ అని ఉంటుంది, పారాసెక్ అన్న. ఈ 3 కూడా పొడవును కొలవడం కొరకు ఉపయోగిస్తారు. కాంతి సంవత్సరము, ఆస్ట్రనామికల్ యూనిట్, అదే విధంగా పారాసెక్ అంటాం. ఓకేనా, కాంతి ప్రమాణాలు అంటే పొడవు ప్రమాణాల్లో పెద్దది పారాసెక్ అనమాట. సో ఈ పారాసెక్, ఈ 3ని కూడా మనం దేని కొరకు ఉపయోగిస్తాం? పొడవును లెక్కించడం కొరకు ఉపయోగించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కాంతి సంవత్సరం అనేటువంటిది పొడవు కొరకు ఉపయోగిస్తారు, మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ధ్వని తరంగం యొక్క లక్షణం కాదు అన్నాడు. కాదు, ఇలాంటి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి. కాదు అడుగుతున్నాడా, అవును అడుగుతున్నాడా చూడండి. ప్రకాశం అనేటువంటిది ధ్వని లక్షణం కాదు. ప్రకాశం అంటే లైట్ లాగా మనకు కాంతిని ఇస్తుందా? ధ్వని ఇయ్యదు కదా, సో ఆటోమేటిక్ అది కాదు. మిగిలినది ఆటోమేటిక్ రైట్. పౌనపున్యము, కంపన పరిమితి, తరంగ ధైర్యం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ధ్వని యొక్క లక్షణాలు అన్నమాట. ఓకేనా, అండ్ ఈ చాప్టర్ మీకు 8th క్లాస్ లో ధ్వని అనేటువంటి చాప్టర్ ఉంటుంది, అక్కడ చూడండి. 8th క్లాస్ సైన్స్ బుక్ తీస్తే ధ్వని చాప్టర్ చదివితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు తిరేక్ తరంగాలు, అనుధైర్య తరంగాల గురించి ఉంటుంది. దాంతో పాటు ఒక టేబుల్ ఉంటుంది సార్. మీరు ఈవెన్ ఎన్సీఆర్టీలో కూడా మీకు ధ్వని సౌండ్ లెసన్ ఉంది 8th క్లాస్ లో, చూసుకోండి. ఆ టేబుల్లో మనకు గాలి వచ్చినప్పుడు పైరు ఏదైతే ఉంటుందో అంటే గడ్డి ఊగుతుంది కదా, ఊగినప్పుడు కొంత డెసిబుల్స్ ధ్వని తీవ్రత ఉత్పత్తి అవుతుంది అనమాట. అది ఎన్ని డెసిబుల్స్ అని ప్రీవియస్ లో అడిగారు. అది ఎక్కడ ఉందంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లోనే ఉంది. మీరు ఏవేవో బుక్స్ చదువుతారు కానీ బేసిక్ స్కూల్ బుక్స్ మాత్రం చదవడానికి ఇబ్బంది పడుతుంది. ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. అక్కడ మొత్తము 8 అంశాలు ఉంటాయి. అంటే లాన్ యంత్రం నడిచినప్పుడు ఎంత వస్తుంది, లేదంటే ఒక మనకు ఈ గాలి వల్ల ఈ పైరు ఊగినప్పుడు ఎంత డెసిబుల్స్ వస్తుంది, సౌండ్ హారన్ చేసేటప్పుడు ఎంత డెసిబుల్స్ సౌండ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఒకసారి చూసుకోండి. ఆ టేబుల్ పైన చాలా బిట్స్ అడిగాడు. నెక్స్ట్,
సార్వత్రిక గురుత్వ స్థిరాంకం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి అని అడిగాడు. ఎస్ఐ యూనిట్స్ ఏముంటాయి? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. దీన్ని ఈ విధంగా ఇవ్వచ్చు ఆప్షన్లలో, లేదా న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ -2, కేజీ పవర్ -2. సో ఇక్కడ కింద బై రూపంలో ఉన్నదాన్ని మనం పైకి రాయాలన్నప్పుడు మైనస్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎస్ఐ యూనిట్స్ నేను క్లాస్ చేశాను, చూడని వాళ్ళు తప్పనిసరిగా చూడండి. 1 మార్క్ ఏరియా, ఓకేనా. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్ ఇన్ తెలుగు సతీష్ ఎడ్యుటెక్ అని కొట్టండి, మీకు ఆ క్లాస్ వస్తుంది యూట్యూబ్ లో. నెక్స్ట్ ఒక యాంపియర్ ఈక్వల్ టు ఏంటి అని అడిగాడు. సార్ ఇదే మోడల్లో క్వశ్చన్ అడిగాడు. యాంపియర్ యొక్క ప్రామాణికమైనటువంటి అంశం అంటే డెఫినేషన్ నుంచి అడుగుతుంది. యాంపియర్ అనేటువంటి దేనికి ప్రమాణం? విద్యుత్. విద్యుత్ అంటే ఏంటి? ఒక ప్రమాణ విద్యుత్ ఆవేశం 1 సెకండ్ కాలం పాటు ప్రయాణించడాన్ని మనం 1 యాంపియర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, విద్యుత్ అని పిలవడం జరుగుతుంది. సో కూలుంబ్ పర్ సెకండ్, కూలుంబ్ పర్ సెకండ్. యాంపియర్ అంటే కూలుంబ్ పర్ సెకండ్ అనేటువంటిది రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇంత ముందుకు ఏం అడిగాడు? మనకు పీడనం అడిగాడు. పీడనం ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి వాడాడు. పీడనం అంటే ఏమవుతుంది? ప్రమాణ వైశాల్యం పైన ప్రయోగింపబడ్డటువంటి ఒత్తిడి ఏదైతే ప్రెషర్ ఉందో దాన్ని మనం ఏమంటాము? ఒత్తిడిని మనం ఏమంటాము? పీడనం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అంటే ప్రమాణ పర్టికులర్ ఒక ఏరియాలో ఒక యూనిట్ ఏరియా పైన మనం ఉపయోగించినటువంటి థ్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెషర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ లో ఇంకేం అడిగాడు? సాంద్రత, డెన్సిటీ అడిగాడు. డెన్సిటీ అంటే ద్రవ్యరాశిపై ఘనపరిమాణం, ద్రవ్యరాశిపై ఘనపరిమాణం అంటే మాస్ బై వాల్యూ. సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశిపై ఘనపరిమాణం, అదేవిధంగా ఘనపరిమాణం మరియు ద్రవ్యరాశి. ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. పీడనం అడిగాడు, ద్రవ్యరాశి అడిగాడు, యాంపియర్ అడిగాడు, ఇంకా చాలా అడిగాడు. అవి కూడా ఒకసారి చూసుకోవాలి మీరు ప్రమాణాలు. నెక్స్ట్ నిరోధకత యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ పైన ఇది 3వ బిట్టు. ఇది చూడండి, యాంపియర్ ఎస్ఐ యూనిట్, గురుత్వాకర్షణ శక్తి ఎస్ఐ యూనిటే. ఇప్పుడు చెప్పిన నిరోధకత కూడా ఎస్ఐ యూనిటే. ఇవన్నీ కూడా ఎస్ఐ యూనిట్ క్లాస్ లో నేను క్లియర్ గా చెప్పాను. నిరోధకత యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఓం ఫర్ మీటర్, ఓకేనా. ఓం ఫర్ కాదు, ఓం మీటర్ గ్యాప్ ఉంది చూడండి ఒకసారి, ఓం మీటర్, ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక వస్తువు పైన ప్రయోగింపబడ్డ 10 న్యూటన్ బలం వల్ల ఆ వస్తువులో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే వస్తువు ద్రవ్యరాశి ఎంత? ఈజీ బిట్టు. ద్రవ్యరాశి కనుక్కోవాలి. ఇక్కడ మనకు బలం ఇచ్చాడు. F ఈక్వల్ టు ఏం రాస్తాము? MA అని రాస్తాం. M అంటే ఏంటి? ద్రవ్యరాశి. A అంటే యాక్సలరేషన్ అంటే త్వరణం. M వాల్యూ ఎంత? 10 న్యూటన్స్. యాక్సలరేషన్ ఈక్వల్ టు ఎంత? 2, ఓకేనా. సారీ, M వాల్యూ మనకు తెలియదు, M కనుక్కోవాలి. ఫోర్స్ ఎంత? 10 న్యూటన్స్. ఇక్కడ 2 ఎక్కం 2 5ల అంటే M ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5 kg అనేటువంటిది రావడం జరుగుతుంది. 5 kg. జస్ట్ F ఈక్వల్ టు MA తెలిస్తే దాంట్లో ప్రతిక్షేపించడమే, ఓకేనా. ఈజీ లెక్క. నెక్స్ట్ వడి యొక్క మితి ఏమిటి? చాలా ఇంపార్టెంట్. దీన్ని మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా చెప్తాను. యాక్చువల్ గా ఈ మితి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీకు వస్తుంది, కానీ దీన్ని ఈజీగా మీకు అవసరం లేదు. అదంతా ఎలా రాయాలి నేను చెప్తాను. ఒకసారి నేను చెప్తే మీకు నెక్స్ట్ దాంట్లో కూడా మీరు రాయొచ్చు. వడికి ప్రమాణం ఏంటి? మీటర్ పర్ సెకండ్, అవునా. మీటర్ పర్ సెకండ్, ఎందుకంటే స్థానభ్రంశంపై కాలం కదా. స్థానభ్రంశంపై కాలం అంటే స్థానభ్రంశానికి మీటర్, కాలానికి సెకండ్. సో మీటర్ పర్ సెకండ్, ఓకేనా. సో మీటర్ పర్ సెకండ్, ఈ మీటర్ అనేటువంటిది పొడవును సూచిస్తుంది, అవునా కదా. మీటర్ అనేటువంటిది పొడవును చూపిస్తుంది. సో దీన్ని మనము ఎల్ అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. అదేవిధంగా ఎస్ అంటే సెకండ్, అవునా కదా. సెకండ్, ఈ సెకండ్ దేని చూపిస్తుంది? కాలాన్ని. దీన్ని టీతో చూపించడం జరుగుతుంది అనమాట. సో ఎం అంటే మా ద్రవ్యరాశిని చూపించడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఎంఎల్ టీ, ఓకేనా. సో పొడవును అయితే ఎల్ తో చూపిస్తాము, టైం అయితే టీతో చూపిస్తాము, అండ్ ద్రవ్యరాశిని అయితే ఎంతో చూపించడం జరుగుతుంది. వీటికి క్లియర్ కదా. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ దీన్ని ఇక్కడ ఎల్ కామ టీలో రాస్తే ఏం రాయొచ్చు? ఎల్ బై టీ రాయొచ్చా? రాయొచ్చు. ఇక్కడ ఈ టీని నేను పైకి తీసుకురావాలంటే ఏ రాస్తాము? ఎల్ టీ పవర్ -1 రాస్తామా? ఎల్ టీ పవర్ -1. ఇక్కడ ఏం వాల్యూ ఉందా? లేదు, కాబట్టి ఎం పవర్ 0. సో ఎం పవర్ 0, ఓకే, ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -1 అనేటువంటిది ఈ యొక్క వడి యొక్క మితి యొక్క సూత్రం. సో ఎం పవర్ 0, ఎల్ టీ పవర్ -1 అనేటువంటిది వడి యొక్క సూత్రం. ఒకవేళ దీన్ని మనకు త్వరణానికి అడిగాడు అనుకుందాం. త్వరణం, ఓకే, త్వరణం యాక్సిలరేషన్, ఓకే, యాక్సిలరేషన్ అడిగాడు అనుకుందాం. యాక్సిలరేషన్ కి ప్రమాణం ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణానికి ప్రమాణం ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ ఎం ప్లేస్ అంటే మీటర్ అనేటువంటి దాన్ని మనం దేంట్లో చూస్తాం? ఎల్ తో చూస్తాం. ఈ టీని ఎస్ ను అంటే టైం ను దేంతో చూస్తాం? టీతో. టీ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ దీని ప్రకారం రాస్తే ఏం రాసుకోవచ్చు? ఎల్ బై టీ స్క్వేర్ అని రాయాలి. ఎల్ బై టీ స్క్వేర్. ఎం వాల్యూ ఉందా? లేదు. ఎం వాల్యూ 0 కాబట్టి ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -2 అని రాస్తాం. ఎందుకంటే బై రూపంలో ఉన్నదాన్ని పైకి తీసుకొస్తున్నాం కాబట్టి టీ పవర్ -2 అంటాం. ఇది త్వరణం యొక్క మితి. ఈ విధంగా మనము ఈ యొక్క ప్రమాణాలను బట్టి ఈ మితి అనేటువంటి దాన్ని రాయడం జరుగుతుంది, ఓకేనా. ఇది క్లియర్ కదా, అర్థమైంది కదా. సో మీరు మిగతా వాటిని కూడా ఈ విధంగా రాయడానికి ట్రై చేయండి. నేను ఒక సపరేట్ క్లాస్ అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని మార్చకుండా ఉంచి దాని ద్రవ్య వేగాన్ని రెట్టింపు చేస్తే గతిశక్తి ఏమవుతుందని అడిగాడు. సార్ ఇక్కడ గతిశక్తి ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో దానికి ఫార్ములా ఏంటి?
హాఫ్ ఎంవి స్క్వేర్. ఎన్నిసార్లు చెప్తాం అంటే ఇంకా చెప్తా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. కే ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మీకు తెలుసు. ఇక్కడ ఏమంటుండు, ద్రవ్యరాశిని మార్చకుండా, అంటే ఏదైతే మాస్ ఉందో దాన్ని చేంజ్ చేయొద్దంట. వెలాసిటీని ఏం చేయమంటుండు, డబల్ చేయమంటుండు. వెలాసిటీని డబల్ చేద్దాం. డబల్ చేసి ఏం రాయొచ్చు, హాఫ్ ఎం 2v హోల్ స్క్వేర్ రాయొచ్చు. హాఫ్ ఎం 2 స్క్వేర్ అంటే 4v స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ నేను 4 ను బయటికి తీసుకొస్తా. 4 ను బయటికి తీసుకొస్తే ఏం రాయొచ్చు, హాఫ్ ఓకే ఎంవి స్క్వేర్ ఇంటూ 4 అని రాసుకోవచ్చు కదా, 4 ఇంటూ ఉంది. సో ఈ హాఫ్ ఎంవి స్క్వేర్ బదులు మనం కేఈ రాసుకోవచ్చా, కేఈ రాసుకోవచ్చు, అంటే 4 కేఈ. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ కేఈ అనేటువంటి దానిలో మనం వేగాన్ని వెలాసిటీని డబల్ చేస్తే ఆ యొక్క గతిశక్తి ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో ఎన్ని రెట్లు మారుతుంది అంటే 4 రెట్లు మారుతుంది అనమాట. ఓకేనా, ఇది బిట్ అనమాట. సో ఇక్కడ ఏం అడుగుతాడంటే గతిశక్తుల యొక్క వేగాన్ని డబల్ చేస్తే ఏమైతుంది, ఎన్ని రెట్లు పెరుగుతుంది అని అడుగుతాడు. ఎన్ని రెట్లు పెరుగుతుంది, డబల్ చేస్తే 4 రెట్లు పెరుగుతుంది. అది త్రిబుల్ చేసామనుకోండి 9 రెట్లు పెరుగుతుంది. ఆ విధంగా మీకు లెక్క అడుగుతారు. అసలు దానికంటే 4 రెట్లు ఎక్కువ అవుతుంది అనేటువంటిది రైట్ ఆన్సర్ ఇక్కడ. ఓకేనా, ఒరిజినల్ కంటే 4 టైమ్స్ పెరుగుతుంది అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్ కదా, ఇది అర్థమైంది కదా. ఇంకోసారి ఇస్తే కూడా చేయాలి మీరు. నెక్స్ట్, తక్కువ ఉష్ణవాహకత్వం కలిగి ఉండేదాన్ని కనుక్కోండి అన్నాడు. తక్కువ ఉష్ణవాహకత్వం అంటే తక్కువ విద్యుత్ని, తక్కువ వేడిని దాని గుంత ప్రవహించేసేయడం. సో ఇక్కడ ఆప్షన్ ఏమిచ్చాడు, వెండి, మెర్క్యూరీ, అల్యూమినియం, రాగి. ఇవన్నీ కూడా లోహాలే, కాకపోతే మెర్క్యూరీ అనేటువంటి ద్రవ రూపంలో ఉండే లోహం కాబట్టి ఇది తక్కువ ఉష్ణాన్ని దాని గుండా పంపిస్తుంది అనమాట. అందుకని రైట్ ఆన్సర్ మెర్క్యూరీ. వెండి అనేటువంటిది ఉత్తమ ఉష్ణవాహకం, వేడిని తొందరగా స్ప్రెడ్ చేస్తుంది. ఆ రాగి కానీ అల్యూమినియం కానీ మెర్క్యూరీతో పోలిస్తే ఈ 3 బెటర్ అనమాట. సో ఆప్షన్ అనేటువంటివి దాన్ని బట్టి మనం రైట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే కదా ఇది. నెక్స్ట్, దిగువ వాటి నుంచి అత్యధిక నిరోధకత్వం కలిగినటువంటి ఇన్సులేటర్ ని గుర్తించండి అడిగాడు. అత్యధిక ఇన్సులేటర్ ఏది అంటే గట్టి రబ్బర్. డ్రై పేపర్ లో కానీ, గ్లాస్ లో కానీ, డ్రైమెండ్ లో కానీ మనకు ఈ యొక్క విద్యుత్ అనేటువంటిది ప్రవహించదు. కాకపోతే గట్టి రబ్బర్ అనేటువంటిది పూర్తిగా కంప్లీట్ గా అత్యధిక నిరోధకత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఒక వస్తువు నిశ్చల స్థితి నుంచి 5 మీటర్ పర్ సెకండ్ త్వరణాన్ని పొందుతుంది. 5 సెకండ్స్ తర్వాత దాని యొక్క వేగం అడుగుతుండు. ఇక్కడ ఏమంటుండు, ఒక వస్తువు యొక్క యాక్సిలరేషన్ ప్రతి సెకండ్ కి కూడా మనకు 5 మీటర్స్ అనేటువంటిది పెరుగుతుంది. ఓకేనా, అయితే 5 సెకండ్స్ తర్వాత దాని యొక్క వెలాసిటీ ఎంత అని అడుగుతుంది. 5 సెకండ్స్ తర్వాత ఫస్ట్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది, 5 పెరుగుతుంది. 5 పెరుగుతుంది కాబట్టి 10 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ 15, నెక్స్ట్ సెకండ్ 20, నెక్స్ట్ సెకండ్ 25. అంటే 5 సెకండ్లకు దాని వేగం ఎంత అవుతుంది, 25 మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది అవడం జరుగుతుంది. ఎందుకు అవుతుందంటే యాక్సిలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీలో చేంజ్, అవునా కదా. అంటే వేగం, త్వరణం అంటే ఏంటి, వేగంలో మార్పు కదా. వేగంలో మార్పు ఎంత పెరుగుతుంది, ప్రతి సెకండ్ కి 5 పెరుగుతుంది. కాబట్టి ప్రతి సెకండ్ 5 అంటే 5 5 25 అనేటువంటిది రైట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. ఓకే కదా ఇది. ఓకే, డాష్ అనేటువంటిది కంప్యూటర్ యొక్క అన్ని ప్రాసెస్లను నిర్వహించి ప్రోగ్రామ్లను మరియు అప్లికేషన్లు రన్ చేసేందుకు ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ అని అడిగాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అన్ని ప్రోగ్రామ్లను నిర్వహిస్తుంది, అదేవిధంగా అప్లికేషన్ రన్ చేస్తుంది, అన్ని ప్రాసెస్లను కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. మాల్వేర్ అంటే మనకి ఇది ఒక వైరస్ కి సంబంధించినటువంటిది. స్పామ్ అన్న కూడా వైరస్ సంబంధించినటువంటిది. మోడెమ్ అంటే మనం నెట్ కనెక్షన్ రావడం కొరకు ఉపయోగించేది. ఓకేనా, రైట్ ఆన్సర్ ఆపరేషన్ సిస్టమ్. మన విద్యుత్ బిల్లులలో శక్తి వినియోగం ఉంటుంది కదా, దాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు, కిలోవాట్ పర్ అవర్ లో కొలుస్తాం. కిలోవాట్ పర్ అవర్ కాదు, కిలోవాట్ అవర్ లో కొలుస్తాం. నెక్స్ట్, సో ఇది ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదో రాయండి. సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 టెస్టులు ఉంటాయి, అన్ని తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. అండ్ ప్రతి టెస్ట్ మీరు 3 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ 15 టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగిన బిట్స్. దాంతోపాటు 2000 గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలో అడిగినటువంటి ఇంపార్టెంట్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా 130+ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏవైతే డిస్కషన్ చేసామో 140కి పైగా మనం ఫిజిక్స్ లెక్కలు డిస్కషన్ చేసాం కదా, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.